హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. అసలు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనే విషయం ఈరోజు చాలా ఉత్కంఠంగా ప్రజల్లోకి వెళ్తూ ఉంది. ఎందుకంటే కల్వకుంట్ల కవిత గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది. దారుణం ఉంటే దారుణం. ఏదో పార్టీ పైన ఆవిడకి ఎక్కడ లేని ప్రేమ ఉన్నట్టు, ఆవిడ సొంత పార్టీ పెట్టుకుంటుందన్న విషయం అందరికీ తెలిసినా కూడా వాళ్ళ నాన్నపైన అందరిపైన ఎక్కువ ప్రేమ ఉంటున్నట్టుగా ఆవిడ చాలా బాగా మాట్లాడారు. దాన్ని చాలామంది ఖండిస్తున్నారు. ఇందుట్లో హరీష్ రావుని, అదేవిధంగా సంతోష్‌ని చాలా దారుణంగా బ్లేమ్ చేయటం జరిగింది. ఆవిడ అయితే దాని పరిణామ స్థానమే ఈరోజు కవిత గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఏ పార్టీ నుంచి? బీఆర్ఎస్, భారత రాష్ట్ర సమితి నుంచి సస్పెండ్ చేశారు. ఎవరు సస్పెండ్ చేశారు? కేసీఆర్ గారు నిర్దాక్షిణ్యంగా, అంటే వేరే వాళ్ళైతే వేరే విధంగా చెప్పేవాడిని, మెడ, జుట్టు ఇలా పట్టుకొని బయటకి గెంటేసినట్టుగా ఈవిడ్ని బయటకి గెంటేశారు. ఎందుకు రీజన్ అనేది ఇందుట్లోనే తెలుసు. చూడండి. పార్టీ ఎమ్మెల్సీ శ్రీమతి కె కవిత ఇటీవల కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. పార్టీ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు గారు శ్రీమతి కె కవితను తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అంటూ ఈ లెటర్ ఈరోజు టాక్ ఆఫ్ ద న్యూస్, బ్రేకింగ్ న్యూస్, ఏదో ఫ్లాష్ న్యూస్ ఏమైనా అనుకోండి. ఎందుకంటే సొంత తండ్రే సొంత కూతుర్ని పార్టీ నుంచి ఇసిరి బయటికి వేసాడనమాట. అయితే దీంట్లో గల కారణాలు ఏంటంటే ఆవిడ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకి పూనుకుంటుందని. ఎందుకు, ఎప్పటి నుంచి అని మనం కూడా అడగాలి. ఎప్పటి నుంచి ఇలా పూనుకుంటుందంటే, గత కొంతకాలంగా కేజ్రీవాల్తో పాటు కుమ్మక్కయ్యి మేడం గారు లిక్కర్ కేసులో ఉన్నారని తెలిసినప్పటి దగ్గర నుంచి మన మేడం గారు బీజేపీ వాళ్ళు పెట్టిన కేసులో జైల్లో చెప్పకూడదు దగ్గర నుంచి మేడం గారికి జ్ఞానోదయం కలిగిందని చాలామంది అంటున్నారు. ఆ చెప్పకూడు మళ్ళీ తినకుండా ఉండాలంటే ఎవరి కోసమైనా పని చేస్తే బాగుంటుందని మేడం గారు నిర్ణయించుకున్నారు అని చాలామంది అంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు మనం అసలు విషయానికి వస్తే ఇది జరుగుతున్నటువంటి కామెడీ. బీఆర్ఎస్ నుంచి కవిత బహిష్కరణ. ఓకే మేడం. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ గారు నిర్ణయం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన కుమార్తె ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి బహిష్కరించారు. కొంతకాలంగా కవిత చేస్తున్న వ్యాఖ్యలు, వివాదాలు తారాస్థాయికి చేరడంతో ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్తూ ఉన్నారు. అసలు కవిత గారు ఎందుకు ఇలా మారారు అనేది కూడా చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, మేడం గారు వాళ్ళ నాన్నపైన ముసల కన్నీరు కారుస్తున్నారంటూ చాలామంది చెప్తున్నారు. దానికి ఏడ్చి వలవల ఏడ్చి నేను ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావుని, అదేవిధంగా సంతోష్ రావుని ఇష్టం వచ్చినట్టుగా తిట్టారు. అసలు వాళ్ళు లేకపోతే పార్టీ ఉండేదా? నిజం చెప్పాలంటే కేసీఆర్ తర్వాత నెక్స్ట్ పొజిషన్లో హరీష్ రావే, కేటీఆర్ కాదు, హరీష్ రావే. ఎందుకంటే హరీష్ రావు ప్రజల్లోకి అంత ఫాస్ట్గా వెళ్తాడు. మన తారతమ్య భేదం లేకుండా ప్రతి ఒక్కరిని సొంత మనుషులా ట్రీట్ చేస్తాడు. మంచి చెడులకి అతిథిలా వస్తాడు. కుటుంబంలో ఒక సభ్యుల్లా మెలుగుతాడు. అటువంటి వ్యక్తి హరీష్ రావు. అటువంటి వ్యక్తిని ఇంత దారుణంగా ఎందుకు ఈవిడ అంటున్నారంటే దానికి సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి. మేడం గారు ఒపీనియన్ చెప్తూ ఉన్నారు దీనిని. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ మాటలు కూడా ఉన్నాయి. ఒక మహానాయకుడు, త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు కేసీఆర్ గారి పైన సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఏం మాట్లాడతారు? ఎందుకంటే గతంలో కేసీఆర్ గురించి ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడినా కూడా చాలా గర్వంగా ఉండేది. ఇప్పుడేమో పార్టీలో కేసీఆర్ గారి పైన సిబిఐ ఎంక్వైరీ ఇస్తే రేపొద్దున ఏం మాట్లాడతారు మా నాన్న గురించి అంటుంది. మరి ఇవిడ జైల్లో చెప్పుకూడు తిని వచ్చిందే, సేమ్ కేసీఆర్ గారి కూతురే జైల్లో కొన్నాళ్ళు ఉండి చెప్పుకూడు తిని బయటకు వచ్చిందే. మరి ఈవెండి సొంత కూతురుగా కేసీఆర్ ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? ఈవెండి పార్టీ సభ్యురాలుగా కేసీఆర్ ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? నాట్ ఓన్లీ కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఈవెండి ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అనేది ఇక్కడ ప్రశ్న. అంటే ఒక కేసు పడితేనే కేసీఆర్ ప్రతిష్ట తగ్గుతుందా? కేసీఆర్కున్న ఇప్పటివరకు సాధించుకున్న నేమంతా ఒక కేసుతో పోతుందా? అంటే ఈవిడ చెప్పాలనుకుంటుంది వేరే విషయం అన్నమాట. ఏం మాట్లాడతారు?
మా నాన్న పరువు దేశంలో సిబిఐ కేసు లేని నాయకుడు చాలా తక్కువ మంది ఉన్నారు కవిత గారు. మీరేదో సిబిఐ అది పెద్ద కేసులాగా చూడకండి. సిబిఐ కేసులు ఇప్పటివరకు తేలినవి, నిగ్గు తేల్చినవి, శిక్ష పడినవి, చివరి వరకు కొనసాగినవి చాలా తక్కువ. ఆ విషయం నీకు తెలియదు అనుకుంటా. నీ మీద పడ్డ కేసుల గురించి ఫస్ట్ ఆలోచించండి. పోతే నాకా బాధ మీకా? నీకు బాధ? మీకు పైసలు కావాలి కదా, మీకు పేరుతో నేను పని. మేడం గారికి ఏం కావాలి? పైసలు వద్దా? మరి లిక్కర్ స్కామ్ ఎందుకు చేశారు? లిక్కర్ స్కామ్ దేనికోసం చేశారు కవిత గారు? కేసు పెడితే జైల్లో ఎందుకున్నారు? మీకు పైసలు వద్దా? పైసల కోసమే కదా లిక్కర్ స్కామ్ చేశారు. మరి ఆ విషయంలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఏమనాలి మిమ్మల్ని? ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తులను దూరం పెట్టుకోకుండా ఉంటే కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటే పోతే. ఏ పార్టీ అండి? బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, అది డిసైడ్ చేయడానికి ఈవిడెవరు? ఈవిడకి ఏం హక్కు ఉంది? ఎవడైనా కేసీఆర్ పెట్టిన పార్టీలో ఎవడైనా అక్షరాలు దిద్దిందా? లేకపోతే ఈవిడేమన్నా కేసీఆర్ పెట్టిన పార్టీకి ఈవిడ తొత్త? అది పార్టీ కేవలం కేసీఆర్ పార్టీ, నువ్వు అందులో ఆయన కూతురువి అంతే. అటువంటిప్పుడు కేసీఆర్ పార్టీ ఎటుపోతే ఏముందంట, ఎంత ఈజీగా మాట్లాడుతున్నావు చూడండి. ఇవిడ కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బదనామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా కేసీఆర్ గారి పేరంట బదనాం అవుతుందంట. ఎవరు బదనాం చేస్తున్నారు? నీలాంటి వాళ్ళు రోడ్డు మీద ఎక్కి కేసీఆర్ గారి పేరు పోతుందని భజనలు చేస్తున్న నీలాంటి కూతుర్ల వల్ల కొంతమంది నాయకుల పేర్లు పోతూ ఉన్నాయి, అంతే కదా. మళ్ళీ వాళ్ళని మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళని ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? కావాలని కాళ్ళు పట్టుకొని లాగటం అంటారు. ఈవిడకి ఇప్పుడు లోకల్ పార్టీల్ని ముంచేయటమే బీజేపీ యొక్క మెయిన్ టార్గెట్. ఇక్కడ లోకల్ పార్టీలు అంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ, అదేవిధంగా తెలంగాణలో బీఆర్ఎస్, తమిళనాడులో స్టాలిన్ పార్టీ, అదే డిఎంకే, వీళ్ళందరినీ తొక్కేయటమే బీజేపీ యొక్క మెయిన్ ఉద్దేశం. ఆ క్రమంలోనే ఈ అస్త్రాన్ని వాడినట్టుగా తెలుస్తుంది. నిజంగా నేను బాధపడతాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అప్పుడు నీకు అర్థం కాలేదా హరీష్ రావు గారు అప్పుడు ఉన్నప్పుడు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? సొంత వనరుల కోసం డెవలప్మెంట్ మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకరైతే రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్ లో తప్పించిండ్రు. ఆయన్ని సెకండ్ టర్మ్లో తప్పించారు, నిన్ను అసలు పార్టీ నుంచి పీకి పక్కన పడేశారు. మరి ఇప్పుడేం సమాధానం చెప్తావు? నోటికి వచ్చినట్టు వాగుతున్నారు అంటూ ఉన్నారమ్మా బయట, చూసుకోండి. కాళేశ్వరం ఎపిసోడ్ లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. కాళేశ్వరం అనేది 1,04,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, కానీ కాళేశ్వరం అనేది 90,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, కానీ 1,00,000 కోట్ల అవినీతి జరిగిందంటూ చెప్తున్నారు. అందుట్లో అవినీతి జరిగిందా జరగలేదని పక్కన పెడితే లెక్కలు తారుమారు చేస్తుంది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. లెక్కలు తారుమారు చేస్తుంది ఎవరు? బీజేపీ వాళ్ళు. లెక్కలు తారుమారు చేసి కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయాలనుకుంటుంది ఎవరు? ఈ నేషనల్ పార్టీస్ అన్నీ. అందుట్లో నువ్వు ఎందుకు వాళ్ళ వదిలిన బాణంగా మారావు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకరైతే హరీష్ రావు గారు ఒకరైతే మెగా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు అందరితో కుమ్మక్కై కేసీఆర్ గారు ప్రజల కోసం ఆలోచన చేస్తే, నీళ్ళ కోసం ఆలోచన చేస్తే, వీళ్ళు సొంత వనరుల కోసం, డెవలప్మెంట్ కోసం, ఆస్తులు పెంచుకోవడం కోసం ఆలోచన చేసి ఇవాళ మీ వల్ల రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వ్యక్తి, కేసీఆర్ గారి కాలి గూటికి సరిపోని వ్యక్తి, ఆయన నిలబడి కేసీఆర్ గారిని చేయెత్తి చూపించి కేసీఆర్ గారి మీద సిబిఐ ఇవాళ నేను వేస్తా అని చెప్తున్నాడంటే కారణం ఎవరు దీనికి? నేను భరించిన అంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవడైనా కూడా 100 విధాలు దాడి చేస్తూ ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దాడి చేస్తాడు, రేపొద్దున ఇంకోటి దాడి చేస్తారు. అలా దాడి చేసినప్పుడు పార్టీకి వెన్నుదండుగా ఉండాలి, కానీ ఇలా బయటకు వచ్చి వ్యతిరేక బావుటాలు సొంత పార్టీ పెట్టుకుంటున్నారన్న న్యూస్ బయటకు వచ్చేసింది. మీ పార్టీ కోసం సొంత తండ్రి పార్టీని తొక్కేస్తూ ఉన్నారు, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులపైనే అభియోగాలు చేస్తూ ఉన్నారు. ఏంటి ఇదని ప్రజలు అడుగుతూ ఉన్నారు. మేడం ఏం చెప్తారు మీరు?
మైకు దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. ఇదే హరీష్ రావు గారు, ఇదే సంతోష్ రావు గారు అనేక కుట్రలు చేసినా కూడా భరించిన. ఎవడు భరించమన్నారు మిమ్మల్ని? ఎవడు భరించమన్నారు? అప్పుడు ఎందుకు బయటకు రాలేదు? ఇప్పుడు ఎందుకు మీరు పార్టీ పెడుతున్నారు? మీ పైన కేసులు అయిన తర్వాత మీరు చెప్పకూడదు దీన్ని బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎందుకు దీన్ని ఇంత హైలైట్ చేస్తున్నారు? మీ నాన్నగారి పార్టీని ఎందుకు బదనాం చేస్తున్నారు అని అడిగితే ఏం చెప్తారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ అది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అన్నదే ఇక్కడ చాలా ఆసక్తికరమైన ఇంపార్టెంట్ విషయం. అంతేగాని ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు మీ ముందుకు వచ్చి మిమ్మల్ని చాలా విధాల ఇబ్బంది పెడతారు. చూడండి ఒకసారి. నా మీద ఓపెన్గా మీడియా మిత్రులందరితో రకరకాల మాటలు చెప్తే కూడా నేను భరించి. మీడియా మిత్రులందరితో రకరకాల మాటలంట. మీరు లిక్కర్ కేసులో బుక్ అయింది కరెక్ట్ కాదా? మీరు జైల్లో చెప్పకూడదు కరెక్ట్ కాదా? రిలీజ్ అయ్యి బయటకు వచ్చింది కరెక్ట్ కదా? ఇప్పుడు సొంత తండ్రి పార్టీనే పార్టీ ఎందుకు అంటుందో తప్పు కాదా? కరెక్ట్ కాదా? అదేవిధంగా వాళ్ళ అస్తిత్వాన్ని, వాళ్ళ పార్టీ యొక్క క్రెడిబిలిటీని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయి ఉండి ఇంత దారుణంగా ఆ పార్టీ ఒక పార్టీయా, ఒక సిబిఐ కేసు పెడితే పార్టీ ప్రతిష్టలు, తండ్రికి ఉన్న పేరు, ఉద్యమంలో సాధించినటువంటి తెలంగాణ వీరుడిగా కేసీఆర్కి ఉన్నటువంటి పేరు మొత్తం పోతాయి. ఎవడొచ్చి చెప్తుంది మనకలా. నా పర్సనల్ అటాక్కి నేను ఎప్పుడు కూడా వాళ్ళని ఇంతవరకు పేరు పెట్టి పిలవలేదు, మాట్లాడలేదు. ఫస్ట్ టైం చెప్తున్నాను. ఎందుకోసం చెప్తున్నాను చెప్పు. కేసీఆర్ గారికి ఈ వయసులో సిబిఐ ఎంక్వైరీ ఏంటండి? ఎందుకోసం ఆ కర్మ పట్టింది? ఎందుకు అంటే మేడం గారి వయసులో ఉంటే కేసులకు వెళ్ళి చెప్పుకూడదు తిని రావచ్చు. కేసీఆర్ మాత్రం వయసు పెద్దది కాబట్టి కేసులు పెట్టకూడదు. తప్పు చేస్తే ఎవరిపైన కేసులు ఉంటాయి మేడం, అది తీసుకోండి. ఇటువంటి వాళ్ళని చూస్తూ ఎందుకోసం ప్రొటెక్ట్ చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ తమ్ములకు కోపం రావచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ తమ్ముళ్ళకి కోపం రావచ్చు అండి. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కోపం రావచ్చు అనాలి. ఇక్కడే వ్యతిరేక బావుట మేడం గారు గట్టిగా ఎగరేస్తున్నారు. అప్పుడప్పుడు మాట్లాడుకుంటేనే, మందు తీసుకుంటేనే ఆరోగ్యం మంచిగా అవుతుంది. ఈవిడ మాట్లాడిన మాటలకు బీఆర్ఎస్లో ఎక్కడ లేని వ్యతిరేకత వస్తుంది. ఆవిడ ప్రతిమల్ని, ఆవిడ ఫోటోని తగలబెడుతున్నారు. కవితక్క హరీష్ రావు అనే వ్యక్తి టీఆర్ఎస్కి, బీఆర్ఎస్కి రెండు పార్టీలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ గారికి నమ్మిన విశ్వాసలాగే ఉన్నారు. ఎప్పుడు పార్టీకి వ్యతిరేకంగా ఆయన నడవలేదు. నిజంగా ఆయనకి ఎన్నో ఆఫర్లు బీజేపీ, కాంగ్రెస్, వేరే వేరే పార్టీల నుంచి ఎన్ని వచ్చినా కూడా తన మామ కోసం నిలబడ్డ వ్యక్తి హరీష్ రావు గారు. అలాగే ఆ పార్టీ వల్ల ప్రతి ఒక్క నాయకుడు కూడా కేసీఆర్ అంటే వల్లభాలన అభిమానం కలిగి ఉంటారు. ఒకసారి వీళ్ళ మాటలు వినండి ఏమంటున్నారు. కవితక్క దిష్టిబొమ్మ కాలబెడతాం జరిగింది. కేసీఆర్ గారి కూతురుగా, కేసీఆర్ గారిని దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. ఫస్ట్ టైం ప్రభుత్వంలోకి రాగానే, అధికారంలోకి రాగానే ఒక 6-7 నెలలు అయితే కేసీఆర్ గారు ఇలా దేశంలో ఏ మూలకు పోయినా, ఎక్కడికి పోయినా సో మొత్తానికి కవిత గారి చీటి చిరిగి చేతిలోకి వచ్చిన పరిస్థితి మనం క్లియర్గా చూస్తున్నాం. మేడం గారికి ఇదిగోండి పార్టీ నుంచే పీకి పక్కన పడేసినటువంటి సందర్భం. ఏం చేద్దాం, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నది. అయినా కూడా కవిత అక్క కొత్త పార్టీ పెట్టుకుంది. దానికోసమే ఇలా తండ్రి పార్టీ పైన
వివక్ష చూపించే విధంగా తగ్గించి మాట్లాడుతూ ఉంది. వాళ్ళ తండ్రికి ఉన్న ప్రతిష్టను కూడా దిగజార్చే విధంగా ఉంది. దీని అంతటికి వెనకుండి నడిపిస్తుంది బీజేపీ. ఎందుకంటే ఆల్రెడీ ఈవిడ పైన కేజ్రీవాల్ పైన, ఈవిడ పైన, కొంతమంది పైన బీజేపీ లిక్కర్ కేసు పెట్టింది. ఆ లిక్కర్ కేసు నుంచి వీళ్ళు బయటపడాలంటే బీజేపీకి వాళ్ళు ఆడిచ్చినట్టుగా ఆడాలా, వాళ్ళు చెప్పినట్టుగా చేయాలా. అందుట్లో భాగంగానే ఈవిడ ఎదురుబావుట ఎగరేస్తుంది. దీని వెనక మొత్తం ఉండి నడిపిస్తుంది బీజేపీ పార్టీ అనేది. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం అంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మీరేమంటారు? నిజంగానేనా ఈ కవితని సమర్థిస్తారా? కేసీఆర్ గారు చేసిన తప్పని చెప్తారా? రేవంత్ రెడ్డిని చూసి భయపడుతూ ఉన్నారా? లేదంటే హరీష్ రావు బీఆర్ఎస్కి దూరం చేయడానికి జరుగుతున్న ప్రయత్నమా? ఏదనేది తెలియాలి. కానీ హరీష్ రావుని వదులుకోవడానికి కేసీఆర్ రెడ్డిగా లేడని ఈ లెటర్ ద్వారా తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టను దిగజారుస్తుందంటూ సొంత పార్టీ లెటర్ హెడ్ మీద రాసి పంపించిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది ఒకటే, ఇది కుట్రలో భాగంగా బీజేపీ అటు కాంగ్రెస్ కలిసి వదిలిన బాణంగా కవిత గారిని చెప్పుకుంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.